భారతీయ తత్వశాస్త్రాలన్నిటి సారాంశం అంతా ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మసిద్ధి. మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి. ఒక మనిషి అయినా, ఒక వ్యవస్థ అయినా, యావత్ మానవ జాతి అయినా, చరాచర జీవరాశితో కూడిన విశ్వమైనా పొందవలసింది ఆత్మసిద్ధి. అది రాళ్లకి సాధ్యం కాదు, చెట్లకు సాధ్యం కాదు, జంతువులకు కూడా సాధ్యం కాదు, మానవులకు మాత్రమే సాధ్యం. జంతువునాం నరజన్మ దుర్లభం అని శంకరాచార్య అనడంలో ఉద్దేశ్యం ఇది. జీవుల్లో 4 రకాలు ఉంటాయి: మనుషులు, జంతువులు, మనుషుల కంటే కొంచెం తక్కువ స్థాయి, ఇంకొంచెం తక్కువ స్థాయి వృక్షాలు, ఇంకా తక్కువ స్థాయి రాళ్ళు. ఎందుకు ఈ తక్కువ స్థాయి అంటే వాటిని ఏదో తక్కువ చేయడం కాదు, నిజంగా ఇది జ్ఞానస్థాయిని బట్టి చెప్పారు. రాళ్లల్లో జీవం లేదు అంటారు, పొరపాటు మాట. భారతీయ తత్వశాస్త్రం ప్రకారం కదిలేవి కదలనివి అనే జీవులు ఉంటాయి, కానీ జీవులు నిర్జీవులు అంటూ ఉండవు. నిర్జీవమైన పదార్థమే సృష్టిలో లేదు. కదలని దాన్ని నిర్జీవమని మనం అంటున్నాం. ధర్మశాస్త్రం అనలేదు, విజ్ఞాన శాస్త్రం కూడా అనలేదు. కదలట్లేదు అంటే అర్థం అది కదిలే పరిస్థితిలో లేదు, కదిలిస్తే కదులుతుంది. కదిలే శక్తి లేదు అని అర్థం కాదు. ఒక మహానుభావుడు ఉంటాడు, ఎన్ని జరిగినా కదలని ఇంట్లోనే కూర్చుంటాడు. మరి ఏమంటారు ఆయన? బండరాయి అమ్మ కరగడంటారు. మరి ఆయన కదలలేకనా? కదలడం ఇష్టం లేక. మనుషుల్లో అలాంటి బండరాళ్ళు ఉన్నట్టే బండరాళ్ళు నిజంగానే ఉంటాయి. ఈ మనుషులు కావాలని కదలరు, అవి కదలలేవు. మంచి జీవం లేదంటే అలాగా? దేనికి చెలించిన బండరాయిలో జీవం లేదంటే ఉంది. దేనికి చెలించట్లేదంటే 2 లెక్క. వాడు మట్టి బిడ్డనై ఉండాలి, మహాయోగేనై ఉండాలి. మహాయోగి దేనికి చెలించడు, మట్టి బిడ్డ దేనికి చెలించదు, బండరాయి కూడా. అది తెలుసుకోవాలి మనం. చెలించలేనంత మాత్రాన్ని యోగి అనకూడదు అండి. యోగో రోగో తెలుసుకోవాలి. దీని బండరాళ్లలో జీవం లేదనుకోవద్దండి, పొరపాటు మాట. యోగ వాసిష్ఠం లాంటి గ్రంథాల్లో చాలా స్పష్టంగా ఈ సమాధానానికి వశిష్ఠుడు బాలరాముడికి సమాధానం చెప్పాడు. రాతిని నువ్వు కొడితే కంగుమని మోగుతోంది కదా, శబ్దం ఎలా వచ్చిందయ్యా జీవం లేకపోతే అన్నాడు. అది భారతీయ జీవశాస్త్రం, భారతీయ పరిశోధన. ఏ విదేశీయుడు చెప్పాడండి ఈ మాట? భారతీయ రాళ్ళు అంటే జీవులు లేవంటాడు, చెట్లు అంటే జీవం లేదన్నాడు. బుద్ధి లేదా మాట్లాడడానికి? చెట్లు జీవం లేకపోతే చెట్లు ఎలా పెరుగుతున్నాయండి? నువ్వు పెంచితే పెరుగుతున్నాయి, నువ్వు పెంచకుండానే చాలా చెట్లు పెరుగుతున్నాయి కదా. అంతేకాదు, చెట్టులో ఉన్న జీవశక్తి కాదు, ఉష్ణశక్తికి కూడా పెద్ద ఉదాహరణ ఏమిటంటే, చెట్టుకు నీళ్లు పోసాం, మన మొక్కకి నీళ్లు పోసాం. పెద్ద మర్రి చెట్టమ్మా, అది మర్నాడు చిగురాకు నవనవలాడింది. నువ్వేమో మొదట్లో పోసావు. ఇక్కడ చెట్టు మొదట్లో ఊరికే నీళ్లు పోస్తే మర్నాడు చిగురాకు నవనవలాడింది. అది ఎలా సాధ్యమైంది? ఇక్కడి నుంచి ఆ నీరు పైకి ఎలా వెళ్ళిందంటే, నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు. నీరు కింద కడుతుంది, పైకి వెళ్ళదు. మోటార్ పెట్టి పంపాలి పైకి వెళ్ళాలంటే. నీరు సహజంగా కింద కడుతుంది. నది ప్రవహించి లేదా లోయలోకి వెళ్ళడానికి, నదిగా పల్లానికి వెళ్ళడానికి మనం ఏం చేయక్కర్లా, అంతే కదా. నీళ్ల గదిలోనూ నీళ్లు వాలు ఎటు ఉంటే అటు వెళ్ళిపోవడానికి మనం ఏం చేయక్కర్లా, వాలు పెడితే చాలు. కానీ వాలు కాకుండా వేరే వైపు వెళ్ళాలంటే గంటలో వద్దా? నీరు పల్ల మెరుగు. కానీ చెట్టులో పోసిన, కింద పోసిన నీరు పైకి ఎలా పెడుతుందండి? వెళ్ళకపోతే, ఏ నీటి బిందువు అందకపోతే ఆ మొక్క నవనవ చిటారమని ఉండే చిగురాకు నవనవలాడుతూ ఎలా ఉందండి? ఎలా ఉందంటే, ఈ పోసిన నీరు లోపల ఆవిరైంది. చెట్టులో అగ్ని ఉంది. శమీ వృక్షం అగ్నికి ప్రతీక అని వేదం చెప్పిన మాట ఇది. వేద విజ్ఞానం అంత గొప్పది. ప్రతి చెట్టులో అగ్ని ఉంది. చెట్టులో అగ్ని లేకపోతే కొమ్మ కలిపి నువ్వు రాస్తే ఎంత రాసినా అగ్ని రాకూడదు. నువ్వు రాయకపోయినా, రగిలించకపోయినా, ఊరికే వేసవ కాలంలో 2 చెట్టు కొమ్మలు ఇలా మాటిమాటికి రాసుకుంటే అడవి అంటుకుంటుంది. మరి అగ్ని లేకుండా ఎలా సాధ్యమైంది? ఉన్న అగ్నిని నువ్వు రగిలించావు. అగ్గిపెట్టెలో అగ్ని ఉంది, నువ్వు రగిలించావు. అంతేగాని అగ్గిపెట్టెలో అగ్ని లేకపోతే నువ్వు ఎంత గీసినా ఒకటే. చెక్క మీద గీ, ఏమవుతుందో చూద్దాం. అగ్ని ఉంది, చెట్టులో అగ్ని ఉంది, భూమి ఎలాగూ ఉంది, నీరు మనం పోస్తూనే ఉన్నాం, గాలి పీల్చుకుంటోంది, గాలి వదులుతుంది. అంటే చెట్టు పంచభూతాత్మక స్వరూపమే. మనకి మళ్ళీనే మనలో అగ్ని ఉంది, జఠరాగ్ని, కాబట్టి అన్నం ఆవిరవుతోంది. మనలో భూతత్వం ఉంది, కాబట్టి చర్మంతో ఉన్నాం, చర్మం భూతత్వమే, మాంసం భూతత్వమే. మనలో జలతత్వం ఉంది, అదే రక్తం. మనలో అగ్నితత్వం ఉంది, లోపల అన్నం జీర్ణమవుతుంది. వేడి లేకపోతే చచ్చిపోతారు వెంటనే. అందుకని మృతదేహాన్ని పట్టుకుంటే చల్లగా ఉంటుంది, చల్లబడిపోయిందమ్మా అంటాం. అదే వేసవకాలంలో మనం చల్లబడితే బాగుండంటాం. ఏమిటి? వాతావరణమా, దేహమా? వాతావరణం చల్లబడాలి, దేహం చల్లబడితే మనం ఉండం ఇక్కడ. ఒక్కోసారి చల్లబడాలి అని కోరుకుంటాం. అదే దేహం చల్లబడితే అయిపోయిందమ్మా, చల్లబడిపోయిందంట. మరి అది కోరుకున్నావు కదా, అదే జరిగింది.
మొత్తం చల్లబడ్డాం, ఇంక మళ్ళీ వేడెక్కం ఇంకా. కానీ అది కోరుకోం కదా. అంచేది వేడెక్కుతున్నాం, చల్లబడుతున్నాం అంటే లోపల ఉష్ణశక్తి ఉంది. పృథివీ తేజో, వాయువు ఎలాగో ఉంది, ఊపిరి పీలుస్తున్నాం, అర్థమవుతూనే ఉంది. ఆకాశం లేకపోతే నేను ఇప్పుడు మాట్లాడడం సాధ్యం కాదు, మీరు వినడం సాధ్యం కాదు. గొంతులో ఖాళీ ఉండబట్టే మాట వస్తుంది. చెవిలో శ్రవణేంద్రియానికి దిక్కులు అధిష్టాన దేవతలు. ఆ దిక్కులన్నీ ఖాళీగానే ఉంటాయి. దిక్కులు అంటే ఫలానాదని చూపించాలి తప్పితే గుర్తుపెట్టడానికి ఏం వీలు లేదు అక్కడ. అందుకని దిక్కులు ఖాళీగానే ఉంటాయి. దిక్కులకి అధిదేవత శ్రవణేంద్రియం, శ్రవణేంద్రియానికి అధిదేవత మళ్ళీ దిక్కులు. అందుకని ఆకాశం నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు అంటే ఆకాశం కారణం. ప్రతి మనిషిలోనూ పంచభూతాలు ఉన్నట్టే ప్రతి చెట్టులోనూ పంచభూతాలు ఉన్నాయి, ప్రతి రాతిలోనూ పంచభూతాలు ఉన్నాయి, మానవుల్లో ఉన్నాయి, జంతువులో కూడా ఉన్నాయి. చెట్టు కంటే జంతువు ఇంకొంచెం గొప్ప శక్తి కలిగింది. రాయి కదలదు, చెట్టు కదిలిస్తే కదులుతుంది. చెట్టు తనంత తాను గాలికి అలల్లాడుతుంది, మూలం కదలదు. కానీ ఆ మాత్రం రాయి కూడా అలల్లాడదు కాబట్టి అందుకని రాయి కంటే చెట్టు నయం. చెట్టు కంటే జంతువు నయం. ఎందుకంటే గాలి కదిలించక్కల దాని అంతటా అదే పరిగెడుతుంది. ఎవడో బాణం వేస్తున్నాడంటే లేడు పరిగెట్టట్లా, అంటే దానంతరం అదే పరిగెడుతుంది. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే మనం కదలలేని వాళ్ళం కాదు, ఎవరు కదిలించవలసిన అవసరం లేదు, ఎవరు బాణం వేస్తే పరిగెట్టడం కాదు. మన చూసి చాలామంది పరిగెడుతున్నారు లోకంలో తట్టుకోలేక. మనం అంత గొప్పవాళ్ళం. మనకు కనిపిస్తే చాలు పారిపోతున్నారు జనం. ఇక్కడ అమ్మ బాబోయ్ వచ్చాడరా వీధిలోకి దుర్మార్గుడని. మరి ఇటువంటి మానవుణ్ణి జంతువునాం నరజన్మ దుర్లభమని శంకరాచార్య ఎందుకన్నారు అంటే నిజమేనయ్యా, ఈవేళ నేను వీధిలో చూస్తే భయపడుతున్నారు కదా. మరి ఈవేళ 4 మంచి మాటలు చెప్పేవాడు వచ్చాడు అంటే 4 గంటల నుంచి ఎందుకు వచ్చి కూర్చున్నారండి. ఆ రకంగా నువ్వు మారవయ్యా అని చెప్పాడు మనిషిని. అది నేను చూస్తే వీధిలో భయపడేటట్టు కాకుండా నువ్వు వీధిలోకి బయటికి రాగానే వచ్చాడు మహానుభావుడు అండి. పెట్టి చేయండి, 10 మందికి చేస్తారండి ఉపకారం, ఏదైనా ఉంటే ఆయనకి చెప్పబోయే సమస్య పరిష్కారం అవుతుంది అని అంటే అలా బతకాలి. బతుకది లెక్క. ఏ మనిషిని చూసైతే వీధిలో నలుగురు భయపడుతున్నారో ఆ మనిషిని చూసే సంతోషించే స్థితి వస్తే నువ్వు రాక్షస స్థాయి నుంచి రాముడు స్థాయికి చేరిపోయినట్టే లెక్క. రావణుడు చూసి భయపడ్డారు, రాముడిని చూసి సంతోషించారు. తెలిసిపోవట్లేదా? ఆ రామస్థాయికి చేరడమే ఆత్మసిద్ధి. ఆత్మసిద్ధి సంపూర్ణంగా పొందకపోతే ఏమీ పొందనట్టే లెక్క.